స్ట్రెస్ యాక్చువల్గా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్ రైట్ నౌ. అందులో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి ఒత్తిడి తప్పకుండా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే WHO రిలీజ్డ్ వన్ రీసెర్చ్ ఆన్ ద స్ట్రెస్. అంటే స్ట్రెస్ రావడం వల్ల ఏం జరుగుతుంది, 20 to 30% ఆఫ్ ద స్ట్రెస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు ప్రోగ్రెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తీసిన రిజల్ట్ అది. కాబట్టి ఇప్పుడున్న చాలామందికి మనం ఒత్తిడి గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం అలవాటు కాబట్టి అందరూ స్ట్రెస్ అంటే అదేదో మనిషిని డిస్టర్బ్ చేయడానికి ఉన్నది అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. స్ట్రెస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ తీస్తే యాజ్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ లో, మినిమల్. పర్ఫార్మెన్స్ వైయాక్సిస్ మీద పెడితే కనుక పర్ఫార్మెన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా లేజీగా, చాలా డ్రౌజీగా, చేద్దాంలే, చాలా టైం ఉంది, ఇప్పుడే ఎందుకు అవసరం, అండ్ నో బడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, వై షుడ్ ఐ ప్రిపేర్, వై షుడ్ ఐ వర్క్ ఆన్ అనే స్టేట్ ఆఫ్ మైండ్తోనే ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అది తక్కువ ఉన్నప్పుడు. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే కొంచెం పెరుగుతూ ఉందనుకోండి, మిడిల్కి వచ్చేసరికి ద పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ హై. గ్రాఫ్ ఇట్లా బెల్ గ్రాఫ్ ఉంటుంది. మనం స్ట్రెస్ లెవెల్ మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే పీక్ లెవెల్లో పర్ఫార్మెన్స్, వైయాక్సిస్ పర్ఫార్మెన్స్ వస్తే వెరీ హై. అంటే ఏంటి, ఒక రేంజ్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్, వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి స్ట్రెస్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి దయచేసి ట్రై చేయకండి. మీద ఒత్తిడి ఉంటే దయచేసి యాక్సెప్ట్ చేయండి. దిట్ ఈస్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ దట్. అందుకే మీరు ఎక్కడైనా చూడండి ఏమంటారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇన్ఎవిటబుల్లీ యూ ఎక్స్పీరియన్స్ ద స్ట్రెస్, ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు లెర్న్ టు మేనేజ్ ఇట్. కాబట్టి ఈ మేనేజ్మెంట్ నుంచి మనం బయటకు వచ్చి ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఒత్తిడి అనేది మనని ప్రొపైల్ చేస్తుంది, ఒత్తిడి అనేది మన బెస్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది, ఒత్తిడి అనేది మనం కొంచెం చదవాల్సిన దానికంటే కొంచెం వేగంగా చదవడానికి అవకాశం దొరుకుతుంది, ఒత్తిడి అనేది మనం తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని మనం పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.